మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కావాలని ప్రభుత్వం పోలీసులు ట్రాఫిక్ జామ్ చేసే కుట్రలు చేస్తుంది. దయచేసి వాలంటీర్లు కార్యకర్తలు ఎక్కడికక్కడ మనమే స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి. మనము ఓవర్టేకులు చేసి ఒక బండికి ఒక బండి అడ్డం పెట్టుకొని ట్రాఫిక్ జామ్ కాకుండా చూడండి. ముఖ్యంగా పార్టీ వాలంటీర్స్ పార్టీ నాయకత్వం అవసరమైతే దిగి మనమే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులుగా వాలంటీర్లుగా డ్యూటీ చేసైనా సరే ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ రాకుండా చూసుకోవాలి. రోడ్డు మీద నిలబడండి అవసరమైతే. దయచేసి అందరు కూడా సహకరించాలి. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరంగల్ ప్రజలు విజ్ఞులు. మొదటి నుంచి కూడా ఆచార్య జయశంకర్ గారు మరి ఇదే వరంగల్ నుంచి కేసీఆర్ గారికి వెన్నుదండగా నిలబడ్డారు. కేసీఆర్తోనే తెలంగాణ సాధ్యమవుతుందని జయశంకర్ సార్ బతికున్నంత కాలం కేసీఆర్ వెంట ఉన్నారు. కేసీఆర్ని ఆశీర్వదిస్తూ నడిపారు. వరంగల్ ప్రజలు ఎప్పుడు సభలు జరిగినా ఎంతో గొప్పగా తరలి వచ్చిండ్రు, సహకరించిండ్రు. రేపు ఆదివారం సెలవు దినం కూడా వరంగల్ పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సహకరించి వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి రేపు కొంచెం ట్రాఫిక్ రెగ్యులేషన్లో కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, సహకరించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఈ సభ రజతోత్సవ సభ. ఇది పార్టీ జరుపుకునే సభ కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల్ని దూరం చేయడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం, ఈ పార్టీ సాధించిన విజయాలను చెప్పడంతో పాటు ప్రజల కోసం జరిగేటువంటి సభ. ఈ సభ ఈ రాష్ట్రం కోసం. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి, తెలంగాణ ప్రజల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక రేపటి సభ విజయవంతానికి వరంగల్ ప్రజలు, ఈ పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి. ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా తరలి రండి. కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎక్కడికక్కడ దిగి రెగ్యులేట్ చేయండి ట్రాఫిక్ను. ట్రాఫిక్ జామ్ కాకుండా మనకు మనమే స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ రెగ్యులేట్ చేసుకొని సభను విజయవంతం చేయాలి. జనం రాకపోవడం అనే ప్రశ్న లేదు. అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. కానీ ప్రభుత్వము పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంటుంది కనుక ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతోని రెగ్యులేట్ చేసుకొని అందరూ సభాస్థలికి చేరుకోవాలి. అందరూ కూడా టైమ్లీ మన యొక్క సభకు వచ్చే విధంగా, సభాస్థలికి చేరుకునే విధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జాగ్రత్తగా స్వీయ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా.